అణుశక్తి రంగంలో ఈ ఏడాది భారత్ చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. గుజరాత్ కర్కాపూర్ రియాక్టర్లోని 2 ప్లాంట్లు కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాయి. రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ యూనిట్ 7 ఫ్యూయల్ లోడింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇక భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులో ఉంది. దాని సామర్థ్యం 500 మెగావాట్ ఎలక్ట్రిక్. న్యూక్లియర్ ఇంధనాన్ని మెగావాట్ ఎలక్ట్రిక్ తో కొలుస్తారు. ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ అకాడమిక్ రీసెర్చ్ దీనిని డిజైన్ చేస్తే భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ దీనిని నిర్మించింది. ఇక్కడ మెయిన్ వెజల్స్ లో సోడియం నింపడం, దానిని శుద్ధీకరించడం, 4 సోడియం పంపులు కమిషన్ చేయడం వంటి పనులు పూర్తయ్యాయి. ఇక కల్పకం ప్లాంట్ లో ఆన్లైన్ ఐసోటోప్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ కనుగొనడానికి డిటెక్టర్స్ ఉంటాయి. ప్రమాదకర పరిస్థితుల్లో అయోడిన్, సీజియం వంటి రేడియో యాక్టివ్ ఏరోసెల్స్ ని జీనాన్, క్రిప్టాన్ లాంటి గ్యాసులను గుర్తించగలుగుతుంది. భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో సౌకర్యాలు మెరుగుపరచడానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ కి అశ్విని అని పేరు పెట్టారు. ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను నిర్మించడం, నిర్వహించడం వంటి బాధ్యతలు చూస్తుంది. రాజస్థాన్ లోని మహీబన్ స్వారా అటామిక్ పవర్ ప్రాజెక్ట్ తో సహా కొత్త వాటిని అన్నిటినీ అదే నిర్మిస్తుంది. ఇక లడక్ లోని హన్లేలో మేజర్ అట్మాస్ఫిరిక్ చర్నకో ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీని ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ఇక్కడే ఉంది. దానిని 4300 మీటర్ల ఎత్తు మీద నిలబెట్టారు. ఈసీఐఎల్ సంస్థ లైట్ వాటర్ రియాక్టర్లలో ప్రమాదాలు సంభవించినప్పుడు గామా రేడియేషన్లను పసిగట్టడానికి గాను అయనైజేషన్ ఛాంబర్ ను రూపొందించింది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ తన పరిశోధనలో యురేనియం ఆక్సైడ్ నిల్వలను కనుగొంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్లలో 15,598 టన్నుల ఖనిజాన్ని కనుగొంది. దీనితో దేశంలో ఈ ఖనిజ నిల్వలు మొత్తం 4,25,570 టన్నులకు చేరుకుంది. అంతేకాదు కర్ణాటకలోని హాట్ రాక్ టెరైన్స్ లో 1800 టన్నుల లిథియం ఆక్సైడ్ రిజర్వులను కనుగొన్నారు. ఆరోగ్య సంరక్షణలోనూ విప్లవాత్మకమైన ఫలితాలను సాధించారు. డయాబెటిక్ ఫుడ్ అల్సర్ బాధితుల్లో డ్రెస్సింగ్ కు సంబంధించి బాబా అటామిక్ రీసెర్చ్ సంస్థ పేటెంట్ సంపాదించింది. ఐసోటోపిక్ టెక్నాలజీ, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ వంటి సంస్థలు భాగస్వామ్యులు క్యాన్సర్ బాధితులకు అవసరమైన రేడియో ఫార్మాస్యూటికల్స్ ను తయారు చేశారు. అణుశక్తి విభాగంలో ఇండియా సాధించిన కొన్ని విజయాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించుకున్నాం. కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధిస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇవాల్టి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.